హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అదేవిధంగా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వల్ల ఎంతోమందికి ఈ వీడియోలు చేరుతాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును 2019 ఫిబ్రవరి 15న మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది సెమీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్. దీన్ని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ICF ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని డిజైన్ చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు 97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని వివరించారు. ఆ తర్వాత 2019 జనవరి 27న వందే భారత్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రైలు 2019 జనవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2023 జనవరి 15న సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దానికి ముందు కూడా ఎన్నో ట్రైన్లు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆ వివరాలు లాస్ట్లో తెలియజేస్తాను. ఈ 8వ వందే భారత్ రైలు ఆదివారం మినహా మిగతా 6 రోజులు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల తర్వాత సికింద్రాబాద్ బయలుదేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్ రైలు టికెట్ బుకింగ్స్ ప్రారంభంగా 2023 జనవరి 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో 14 AC చైర్ కార్ కోచ్లు, 2 ఎగ్జిక్యూటివ్ AC చైర్ కోచ్లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఈ ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ గారు సికింద్రాబాద్ తిరుపతి ఏప్రిల్ 8న 2023లో ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక కలిపే విధంగా ప్రధానమంత్రి మోదీ గారు 2023 సెప్టెంబర్ 24న కాచిగూడ, యశ్వంతపూర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడును కలిపేలా చెన్నై, విజయవాడ మరో 2 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. గతంలో మహారాష్ట్ర టు సోలాపూర్, ముంబై టు సాయినగర్ షిరిడి, న్యూఢిల్లీ టు వారణాసి, న్యూఢిల్లీ టు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, ముంబై సెంట్రల్ టు గాంధీనగర్, న్యూఢిల్లీ టు అంబా అందౌరా, చెన్నై సెంట్రల్ టు మైసూర్, బిలాస్పూర్ టు నాగపూర్, హౌరా టు న్యూ జల్పైగురి, రాణి కమలాపతి టు హజరత్ నిజాముద్దీన్, MGR చెన్నై టు కోయంబత్తూర్, ఇలా మొత్తం 41 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గురించి మోదీ గారు అదేవిధంగా భారత విశిష్టతను గురించి కొన్ని మాటలు తెలియజేశారు. అదేమిటంటే, వందే భారత్ రైలు నూతన భారతదేశ సామర్థ్యానికి మరియు సంకల్పానికి చిహ్నం. వేగవంతమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్న భారతదేశానికి ఇది ఒక చిహ్నమని ప్రధానమంత్రి తెలియజేశారు. రైలు తన కళలు మరియు ఆకాంక్షల పట్ల ఆసక్తిగా ఉన్న భారతదేశాన్ని, శ్రేష్టత కోసం కృషి చేసే భారతదేశాన్ని, తన పౌరులకు ఉత్తమమైన వాటిని అందించాలనుకునే భారతదేశాన్ని మరియు భారతదేశాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి హైలైట్ చేశారు. ఇది బానిసత్వపు మనస్తత్వపు సంఖ్యలను తెంచుకొని ఆత్మనిర్భరత వైపు పయనిస్తుంది అని మోదీ గారు మన భారతదేశం గురించి మన భారతదేశ విశిష్టతను గురించి తెలియజేశారు. మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దడం జరుగుతుందని మోదీ గారు తెలియజేయడం జరిగింది. ఇది మన భారతదేశ ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నో నూతన సాంకేతికతతో రైళ్లను ఆవిష్కరించాలని మరియు మన దేశ అభివృద్ధిని మరింత ఉన్నత స్థితికి చేర్చాలని భావిస్తున్నానని, మరియు దీనిని నేను నిజం చేస్తానని మీ అందరి ముందు ధన్యవాదములు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాను అని తెలియజేశారు. జై హింద్.